హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగిటెక్ తెలుగు. ఈరోజు వీడియో ఏంటంటే క్రోమ్ బటన్స్ యాప్లో క్యారెక్టర్ లిమిట్ అయితే 4 అయితే ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ క్యారెక్టర్లు అయితే యాడ్ చేద్దామంటే కుదరదు. ఆ ప్రాబ్లమ్కి అయితే సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రోమ్ బటన్స్ యాప్ ఓపెన్ చేసి లెట్స్ స్టార్ట్ మీద క్లిక్ చేసి మనం ఏం చేయాలంటే క్రోమ్ బటన్స్ యాప్లో ఫస్ట్ క్యారెక్టర్ సంబంధించిన ఐకాన్లోకి అయితే వెళ్ళి ఆ క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి కదా, క్యారెక్టర్స్లో మనకు కావాల్సిన క్యారెక్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకుని యానిమేషన్ తగ్గట్టు ప్రతి క్యారెక్టర్ ప్లస్ మీద టచ్ చేసి ఫ్లిప్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే ప్రతి క్యారెక్టర్ ఫ్లిప్ అయితే అవుతుంది. ఇలా సరిగ్గా మనం అన్ని క్యారెక్టర్స్ ఒకే సైడ్కి అయితే ఫ్లిప్ అయితే చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకుని బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళి ఇంపోర్ట్ బ్యాక్గ్రౌండ్లోకి అయితే వెళ్ళి మనం కావాల్సిన బ్యాక్గ్రౌండ్ అయితే మనమైతే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి. మన వీడియో తగ్గట్టు నేనైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనకైతే పైన క్యారెక్టర్స్ అయితే దగ్గరగా అయితే మనమైతే ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని యారో మార్క్ చూపిస్తున్న రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి వీడియో అయితే రికార్డ్ అయితే చేసుకోవాలనమాట. మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టు. వీడియో అయితే రికార్డ్ అయితే అయిపోతుంది. మీరు ఇంకా వీడియోకి అయితే లైక్ చేయకపోతే లైక్ చేయండి. రికార్డ్ అయిపోయాక మళ్ళీ బ్యాక్‌గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి, మనకి బ్యాక్‌గ్రౌండ్‌లోకి అయితే వెళ్తే గ్రీన్ కలర్ బీజీ అని అయితే ఒక బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉంటుంది. మనకైతే గ్రీన్ కలర్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు క్యారెక్టర్‌లోకి అయితే వెళ్ళి, మనం ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న 4 క్యారెక్టర్స్ కాకుండా, ఇంకొక 2 కొత్త క్యారెక్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకో 2 కొత్త క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకొని, మళ్ళీ ప్లస్ ఐకాన్‌లోకి అయితే వెళ్ళి, మనమైతే ఈసారి ఫ్లిప్ ఆప్షన్ అయితే ఆఫ్ చేసి, ఈ పక్కకి అయితే ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకొని మనం ఇందాక పెట్టుకున్న క్యారెక్టర్‌కి అయితే కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఉంది కదా! ఆ ఖాళీ ప్లేస్‌లో ఎన్ని క్యారెక్టర్లు ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని రికార్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి రికార్డ్ అయితే చేసుకోవాలనమాట. నాకు వీడియో అయితే రికార్డ్ అయితే అవుతుంది. వీడియోస్ రికార్డ్ కంప్లీట్ అయిపోయాక మొబైల్ ఫోన్‌లో ఇన్‌షాట్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేసి వీడియో మీద క్లిక్ చేసి ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్‌గ్రౌండ్‌తో ఒక స్క్రీన్ రికార్డ్ అయితే వీడియో అయితే రికార్డ్ చేసుకున్నాం కదా! ఆ వీడియో ఇంపోర్ట్ చేసుకొని నెక్స్ట్‌కి ఏపీలోకి అయితే వెళ్ళి గ్రీన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్‌తో స్క్రీన్ రికార్డ్ చేసుకున్నాం కదా! ఆ వీడియో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి క్రోమా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ క్రోమా ఆప్షన్ మీద క్లిక్ చేసి కటౌట్‌లోకి అయితే వెళ్ళి గ్రీన్ కలర్ సెలెక్ట్ చేసుకొని స్ట్రెంత్, షాడో కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఆ 4 క్యారెక్టర్‌కి సైజెస్‌కి తగ్గట్టు సేమ్ ఈ క్యారెక్టర్ సైజెస్ అలాగే యాంగిల్ మనం సరిగ్గా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా మీరు స్క్రీన్ స్పేస్‌ని బట్టి మీరు 4 గానీ, 8 గానీ క్యారెక్టర్స్ అయితే మీరు నచ్చినట్టయితే ఎడిట్ చేసుకొని మీ యానిమేషన్ రిక్వైర్మెంట్‌కైతే ఇలా ఈ ట్రిక్ అయితే ఫాలో అయితే అవ్వచ్చు. ఎక్స్‌పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీడియో అయితే రెండర్ అయితే అయిపోతుందనమాట. చాలా అంటే చాలా ఫాస్ట్‌గా. వీడియో అయితే రెండర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఎడిట్ చేసిన ఫైనల్ క్లిప్ అయితే ఇలా ఉంది. మన ఈ 4 క్యారెక్టర్స్‌కి యానిమేషన్ అనేది సరైన టైమింగ్‌లో సెట్ చేసుకుంటే, మన యానిమేషన్ వీడియో చాలా అంటే చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.